మీలో ఎంతమంది పొటాటో రైస్ ట్రై చేశారో తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది టేస్ట్. హలో హాయ్ గాయ్స్, పొద్దున్న టిఫిన్కి అయితే చేస్తున్నాను నేను ఈరోజు పొటాటో రైస్. చూడండి, 2 అయితే పొటాటోస్ తీసుకున్నాను, ఒకటైతే సరిపోతుంది. మీకు చూపించడానికి అయితే 2 తీసుకున్నాను. ఒకైతే పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది రైస్ కాబట్టి. నేనైతే 2 మనుషులకైతే కలుపుతున్నాను, ఇద్దరికైతే ఇది టిఫిన్కి. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా చిన్న కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. పొటాటోస్ వచ్చేసి ఇలా అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. రైస్ కాబట్టి కొద్దిగా చిన్నగానే ఉండాలి, ఇలా ఇంకా చిన్నగానే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నాను, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే మీడియంగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి, మరి తక్కువ వేసుకోవద్దండి. మనకు ఉల్లగడ్డ మగ్గేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్నాం కదా పొటాటోస్, ఉర్లగడ్డలు, అవైతే వేసుకున్నాను. ఇవైతే బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు చూడండి, ఇప్పుడైతే బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, కొద్దిగా లైట్గా అట్లా బ్రౌన్ షేడ్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకోవాలి. వేస్తున్నాం కదా. చూడండి, ఫస్ట్ అయితే మనం ఆనియన్ అయితే వేసుకోకూడదు, ఫస్ట్ అయితే ఆలూనే వేసుకోవాలి. మనకు ఆలు మగ్గే లోపల ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ అయి చేదు వస్తుంది రైస్ అంతాను. అందుకనేసి కొద్దిగా ఉల్లగడ్డ మగ్గిన తర్వాతే ఇవైతే వేసుకోవాలి. ఇప్పుడు ఆలు మగ్గే లోపల ఇవి కానీ మనకి పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి, అందుకనేసి మధ్యలో అయితే వేసుకోవాలి. చూడండి, ఇవైతే మంచిగా మగ్గుతున్నాయి. అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకుందాము. చూడండి, ఇవైతే కదా మంచిగా మగ్గిపోయాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకైతే. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి 3 అనేవి మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడరు, ఒక కొద్దిగా అంటే చిటికెడికి కొంచెం ఎక్కువ అయితే కారం పొడి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్లో పచ్చిమిర్చి వేసాను కదా, ఇది హోమ్ మేడ్ చేసిన కారం పొడి అండి, చాలా కారంగా ఉంటుంది. అందుకని కొద్దిగా వేసుకున్నాను. తగినంత అయితే సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా చికెన్ ఫ్రై మసాలా, ఒక చిటికెడు కారం పొడి ఎంత వేసామో అంతే ఇది తీసుకున్నాను. చికెన్ మసాలా పౌడరు అన్నీ మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నిటివి మనకు పచ్చివాసన వెళ్ళే వరకు మసాలాలు కలిపేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను. రైస్ అనేది బాగా కింద నుంచి కలిపేసుకొని అట్లా మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ రైస్ తినేటప్పుడు అయితే పచ్చిమిర్చి మధ్యలో తగులుతుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో, మనకు టేస్ట్ అనేది కూడా సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.